సో ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ సేల్ స్టార్ట్ అయింది గదా! 13థ్ ఈరోజు ఫస్ట్ డే. సో చూద్దాము ఏం ఆఫర్స్ ఉన్నాయి అనేసి. సో ఫస్ట్ టాప్ ఆఫర్స్ మీద క్లిక్ చేద్దాం. సో 24 ప్లస్ 59,999. ఓకే. అది బెటర్, మంచి ఆఫరే అండి. ఐఫోన్ 16 63,999కి వస్తుంది. అండ్ టాప్ స్మార్ట్ వాచెస్ చూద్దాము. బట్ నేను చూసినంత వరకు అయితే పెద్దగా ఆఫర్స్ అయితే లేదు స్మార్ట్ వాచెస్ మీద. నేను ఆల్రెడీ చూశాను అన్ని స్మార్ట్ వాచెస్, అంటే కొంచెం నాకు ఐడియా ఉంది కాబట్టి. ఆ పాత సేల్కి ముందు ఎలా ఉన్నిందో ఆల్మోస్ట్ అదే ప్రైజింగ్ ఉంది. పెద్ద డిఫరెన్స్ అంటూ నాకు అనిపించలేదు. అండ్ హెడ్సెట్స్ కూడా, ఇయర్ ఫోన్స్ కూడా పెద్ద ఆఫర్స్ అయితే లేవు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్, వన్ ప్లస్ ప్రోడక్ట్ అనుకుంటా, ఇక్కడ 3000 ఉంది. సేమ్ ప్రోడక్ట్ మయంత్రాలో 300 400 తక్కువకు దొరుకుతుంది. సో అది డీల్ అని, హ్యూజ్ డీల్ అని పెట్టారు కానీ దాని మీద అసలు డీలే లేదు. సో అలా చాలా ప్రోడక్ట్స్ ఉంది. అండ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో బెటర్ ఆఫర్స్ అంటే టీవీస్ మీద ఉన్నాయి కొంచెం బెటర్ ఆఫర్స్. గ్యాడ్జెట్స్ మీద అయితే నాకు తెలిసి అంత మంచి ఆఫర్స్ అంటూ నాకు అనిపించలేదు. మొబైల్ ఫోన్స్ మీద కొన్ని వాటి మీద పర్లేదు, బాగానే ఉంది ఆఫరు. లైక్ లాస్ట్ సేల్లో చూసినట్లే కొన్ని వాటి మీద, లైక్ ఈ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఇది 25,999 లేదు ఇంతకుముందు, బట్ స్టిల్ తక్కువ అయింది ప్రైస్ అయితే మాత్రము. అండ్ ఇలా చాలా ఫోన్స్, ఇప్పుడు ఈ వివో V40 ఈవెన్ మనకి ఆఫర్ సేల్ లేనప్పుడు కూడా దీనికన్నా ఒక 1000 2000 ఎక్కువకి వచ్చేస్తుంది. 33,999 అయితే కాదు. అండ్ ఈ వివో V30 Pro 1 year old మోడల్. సో ఈ రేట్కి బయట కూడా మనకు దొరుకుతుంది. అండ్ ఇంకా రెడ్మీ 13 Pro Plus, ఇది కూడా సేమ్ ప్రైజే ఉన్నింది. 38,999 అయితే కాదు, కొంచెం ఫేక్, అంటే ఎక్కువ ప్రైజెస్ వేసేసి దానికి క్యాన్సిల్ చేసి ఇక్కడ ఒక ప్రైజ్ వేస్తారు. బట్ అది ఊరికే అలా వేసేస్తున్నారు, బట్ ఒరిజినల్ ప్రైస్ అయితే అది కాదు. ఇంకా సో అలా చూసుకుంటే సేల్లో బెస్ట్ డీల్స్ అంటూ నాకైతే పెద్దగా కనిపించలేదు. లాస్ట్ సేల్లోనే కొంచెం బెటర్ డీల్స్ అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసారంటే ఈ రెనో 12 అయితే బాగానే తగ్గించారు ప్రైస్. బికాజ్ సేల్కి ముందు అయితే అమెజాన్లో 28కి అలా దొరికేది, బట్ ఫ్లిప్కార్ట్లో మాత్రం 30 ఉండేది. బట్ ఇప్పుడు 26,700కి వచ్చింది. అండ్ రెనో 12 Pro కూడా ఒక 3,000 2,000 తగ్గింది. అండ్ ఒకసారి మీరు కొనేక ముందు కంపేర్ చేసుకోండి, గూగుల్లో సెర్చ్ చేసి వేరే వేరే వెబ్సైట్స్లో ఏ రేట్ ఉందని కంపేర్ చేసుకొని కొనండి. సో ఇలా మైన్యూట్గా చూస్తే కొన్ని ఫోన్స్ మీద అయితే కొంచెం బెటర్ డిస్కౌంట్ అయితే ఉంది. లైక్ ఈ ఒప్పో రెనో 12 మీద ఎట్లుందో అట్లా ఒక కొన్ని వాటి మీద అయితే డిస్కౌంట్స్ ఉంది. బట్ ఇది కూడా ఈ 26,700 అమెజాన్లో సేల్కి ముందు కూడా 27కి వచ్చేదన్నమాట. సో అలా చూసుకుంటే, కంపారిజన్ చేసి చూసుకుంటే ఇదేం పెద్ద డీల్ ఏం కాదు. సో ఓవరాల్గా ఇప్పటి ఫస్ట్ డే బోత్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అంత హ్యూజ్ డీల్స్ అంటూ నాకు అనిపించలేదు. సో ఈవెన్ ట్యాబ్స్ చూద్దాము. ట్యాబ్స్ లాస్ట్ టైం కొన్ని వాటి మీద బాగానే ఉన్నింది డీల్స్. ఈసారి ఎలా ఉందో చూద్దాము. సో ట్యాబ్స్ ఓకే. సో ఇక్కడ స్పెసిఫిక్గా ట్యాబ్స్ మీద ఎందుకో ఏమీ చూపించలే, జస్ట్ ఫర్ లెనోవో ట్యాబ్ M11 చూద్దాం ఎంత ఉందో ప్రైస్. సో లెనోవా అయితే బాగానే డిస్కౌంట్ ఉంది. ఇక్కడ టాప్ డిస్కౌంట్ సేల్, ఇది లాస్ట్ టైం కూడా ఇంతే ఉన్నింది, 11,999 ఉన్నింది. అండ్ అడిషనల్గా మనకి వీళ్ళు చెప్పే కార్డ్స్ కానీ ఉంటే మనకి ఇంకా మేబీ ఒక 5% 10% తగ్గే ఛాన్సెస్ ఉంది. సో ఇదైతే బాగానే ఉంది డీల్. సో ఇలా కొన్ని డీల్స్ ఉంది, బట్ అది మనం వెతుక్కోవాలన్నమాట. సో మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ సర్చ్ చేసి చూడండి దాని మీద ఏదైనా డీల్ ఉందా అని. సో రిమైనింగ్ వాటి మీద పెద్దగా ఇది A9 ప్లస్ పెద్ద డీల్ ఏం కాదు. బికాజ్ ఈవెన్ బిఫోర్ ఇట్ 19,999కి వచ్చింది లాస్ట్ సేల్లో. సో ఇవి మిగతా వాటి మీద అయితే పెద్దగా లేదు. ఈ వన్ ప్లస్ ప్యాడ్ కూడా అంత మంచి డీల్ ఏం కాదు. సో వెరీ ఫ్యూ ప్రోడక్ట్స్ మీద వెరీ మినిమల్ డిస్కౌంట్స్, లైక్ లెనోవా మీద ఉన్నట్లు, బట్ అది చాలా తక్కువ ప్రోడక్ట్స్ మీద ఉంది. బట్ చూద్దాం, ఇది ఫస్ట్ డే కదా, సో పోన్ ఇంకేదైనా ఆఫర్స్ పెడతారని చూసాం. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే గ్యాడ్జెట్స్, లైక్ స్మాల్ వాల్యూ గ్యాడ్జెట్స్, స్మార్ట్ వాచెస్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వీటి మీద అయితే పెద్దగా ఆఫర్స్ లేదు. అండ్ స్పీకర్స్ కానీ, బట్ టీవీస్ మీద వాటి మీద అయితే కొంచెం బెటర్గానే ఉంది.
అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది మన ల్యాప్‌టాప్స్ చూస్తే హానెస్ట్‌లీ ల్యాప్‌టాప్ గురించి నాకు ఎక్కువ అంటే ప్రైజింగ్ ఐడియా లేదు. సో, నాకది ఆ సెక్షన్ నేనైతే టచ్ చేయాలనుకోవట్లా. ఎలక్ట్రానిక్స్ మీద కొన్ని వాటి మీద మేబీ కొంచెం బెటర్‌గా ఉండొచ్చు. కెమెరా మీద లేదా కేబుల్స్ మీద ఏదైనా ఒక 100, 200 డిస్కౌంట్ అలా ఉండొచ్చు. సో, ఇది కొంచెము అంటే ఇప్పటివరకైతే నాకు పెద్ద ఇంప్రెసివ్‌గా అనిపించలా. ఈ సేల్ లాస్ట్ టైమ్ సేల్ కొంచెం బానే డీల్స్ అండ్ ఆఫర్స్ బెటర్‌గా ఉన్నట్లు అనిపించింది.